I intend to move that this House ratifies the amendment to the Constitution of India falling within the purview of classes B and C of the proviso to class 2 of the Article 368 proposed to be made by the Constitution 132nd Amendment Bill 2014 as passed by the House of Parliament. Members ni request చేస్తున్నాం అధ్యక్ష ఇది జీఎస్టీ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లు 13 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఈ బిల్లుని ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి అందరూ పార్లమెంట్ మెంబర్స్ కలిసి యునానిమస్గా కన్సెన్సస్తో ఈ బిల్లు పాస్ చేశారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు డబుల్ ట్యాక్సేషన్ విధానానికి స్వస్తి చెప్పే కొత్త చట్టమే జీఎస్టీ. అదనపు పన్ను అమ్మకం పన్ను కానీ వ్యాట్ కానీ ఆక్ట్రాయ్ కానీ ఎక్సైజ్ డ్యూటీ కానీ ఇలాంటి పన్నులు ఇంక రాబోయే రోజుల్లో ఉండవు అధ్యక్ష. అదే మాదిరిగా ఇది ప్రత్యక్ష రంగంగా మనం ఒకసారి ఆలోచిస్తే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకి ఒక బలమైన ఊతాన్ని ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు వస్తు తయారీ, విక్రయం, వినిమయం, దిగుమతులు, సేవలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో స్థానికంగా విధించే పరోక్ష పన్నులన్నీ రాబోయే రోజుల్లో ఒకే గుడి కింద వస్తాయి. దీనివల్ల చాలా వరకు కూడా వినియోగదారులకి ట్యాక్స్ భారం తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష ఇది మనం చూసినప్పుడు ఇది వస్తే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ సర్వీస్ ట్యాక్స్తో పాటు రాష్ట్రాలకు విధించే వ్యాట్, ఆక్ట్రాయ్, ఎంటర్టైన్మెంట్, లగ్జరీ, ఎంట్రీ ట్యాక్స్ ఇలాంటి పరోక్ష పనులు రద్దు అయిపోతాయి. అదే మరి అధ్యక్ష ఇంకో పక్క చూస్తే చాలా వరకు ధరలు కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. అదే మరి దేశంలో ఇప్పుడున్నటువంటి వ్యాట్ వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు వ్యాట్ కంటే ముందు చాలా సమస్యలు ఉండేటివి. వ్యాట్ వల్ల కొంతవరకు ఎఫెక్టివ్ ట్యాక్సేషన్ సిస్టమ్ వచ్చింది. ఈరోజు ఏదైతే జీఎస్టీ వస్తుందో దీనివల్ల ఇంకా ఎఫెక్టివ్గా ట్యాక్స్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల దిశ. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అయితే ప్రారంభంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి ఇబ్బందులు వస్తాయో ట్యాక్స్ తగ్గుతుందో దానికి 5 సంవత్సరాలు గ్యారంటీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు జీఎస్టీ అమలులోకి వస్తే వినిమయం కానీ, లాజిస్టిక్స్ కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటివన్నిట్లో కూడా చాలా వరకు ట్యాక్సేషన్ తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష ఏదైతే ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, బ్యాంకింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈరోజు ఇలాంటి బిల్లుని మనందరం కూడా ఆలోచించాల్సింది. ఈ బిల్లుని మొత్తం దేశమంతా కూడా యునానిమస్గా పాస్ చేశారు. కనీసం ఇక్కడ ప్రతిపక్ష సభ్యులు చూస్తున్నారు అధ్యక్ష, సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఏదైనా ఉంటే సభా సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైతే ఇలాంటి బిల్లులు వచ్చినప్పుడు కూడా సహకరించకుండా మీరు ఒంటెద్ద పోగులతో గొడవ చేయడమే కార్యక్రమంగా పెట్టుకుంటే అది మంచిది కాదు, సభా సాంప్రదాయానికి మంచిది కాదు దిశ. ఒక పక్క దిశ జీఎస్టీ బిల్ని యునానిమస్గా మీరు ఈ బిల్ని పాస్ చేయాల్సిందిగా సభానాయకుడిగా మీ ముందు వస్తున్న దిశ బిల్లును పాస్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, అదే సమయంలో అధ్యక్ష ఏదైతే ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తిస్తున్నారో ఈ తీరును కూడా గర్హిస్తున్నా, ఖండిస్తున్నా. ఇది పద్ధతి కాదు. మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసమైతే చర్చ చేద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం. చర్చ చేయడానికి సబ్జెక్ట్ లేకుండా హౌస్కు అడ్డం పడినంత మాత్రాన మీరు ప్రజల్లో మెప్పు పొందలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన దిశ. సిన్సియారిటీ లేదు, చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర సమస్యల పైన
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కూడా నామమాత్రం కూడా సిన్సియారిటీ లేని పరిస్థితుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వనంటే ఆహ్వానించామని చెప్పి తప్పుడు విషయాలు సభలో చెప్పారు అధ్యక్ష. ఆహ్వానించలేదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయాన్ని స్వాగతిస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్రానికి చాలా చేయవలసినటువంటి అవసరం ఉందని స్పష్టంగా చెప్తే